నాగర్ కర్నూల్లో కొల్లాపూర్ అచ్చంపేట క్రాస్ రోడ్ ఉంది కదా, అక్కడ నరసింహపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇది. నాగర్ కర్నూల్ టౌన్లో ఈ టెంపుల్ కొల్లాపూర్ చౌరస్తా దగ్గర ఉంటే మేము హౌసింగ్ బోర్డ్ అంటే ఇటు లాస్ట్ ఎడ్జ్ అనమాట, అందుకనే ఆ ఆటో మాట్లాడుకొని మరీ వెళ్ళాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి వాతావరణం గమనిస్తే వర్షం పడేలా రెడీగా ఉంది. సర్లే అనేసుకొని మేము ఇంకా హడావుడిగా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. ఆల్రెడీ చెప్పాను కదండి నరసింహస్వామి టెంపుల్ అనేసి. ఫస్ట్ ఫ్లోర్లో టెంపుల్ ఉంటుందంట, గ్రౌండ్ ఫ్లోర్లోనేమో గణేష్ మండపం ఉంటుంది, మరి ఎంట్రన్స్లో అమ్మవార్లు కూడా ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక స్పెషల్ ఉంది, అదేంటో మీకు చెప్తాను. ముందుగా అయితే టెంపుల్ మొత్తాన్ని కూడా ఒకసారి చూసొద్దాం పదండి. టెంపుల్ లోపల ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్. తీసుకోవాలనుకుంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి, బట్ మేము సడన్గా వెళ్ళాం కాబట్టి పర్మిషన్ ఏం లేదు. అందుకనే టెంపుల్ లోపల తీయకుండా చుట్టూ ఉన్న వాతావరణము గ్రౌండ్ ఫ్లోర్లోని టెంపుల్స్ని తీశాను. కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగా అనిపించింది. చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అనిపించింది. అంతేకాకుండా ఈ టెంపుల్లో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి. మనం కొబ్బరికాయ, ఫ్లవర్స్ ఇవన్నీ టెంపుల్ లోపలికి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఒక 100 రూపీస్ ఇస్తే వాళ్ళే మొత్తం సెట్ ఇచ్చేస్తారు. అండ్ ఇంకొకటి, ఈ టెంపుల్లో 24 hours 365 days కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది. అందరూ కూడా దానికి నూనె పోయాలి అనుకుంటే తీసుకొని బయట నుంచి కాదు, వాళ్ళే ఆ 100 రూపీస్లోనే ఆయిల్ బాటిల్ కూడా ఇస్తారు. దాన్ని ఒక సైడ్ నుంచి పోయాలి. అఖండ దీపం లాగా ఆ దీపంలోకి సైడ్ నుంచి వెళ్తూ ఉంటుంది మనం పోసే ఆయిల్ అనేది. టెంపుల్ యొక్క ఎంట్రన్స్లోనే అష్టలక్ష్మి సహిత శ్రీ తులసి బృందావన ప్రతిష్టాపన చేశారు. అంటే తులసి బృందావనం కింద అష్టలక్ష్ముల విగ్రహాలని పెట్టారు. చుట్టూరు కూడా ముగ్గులు వేసి రంగురంగులుగా అలంకరించి ఎవరన్నా జనాలు డిస్టర్బ్ చేయకుండా ఫెన్సింగ్ కూడా ఉంచారనమాట. దాంతోపాటు దీపం కూడా వాళ్ళే పెట్టి దానికి కూడా ఒక ప్రొటెక్షన్ పెట్టారు, దీపం కూడా డిస్టర్బ్ అవ్వకుండా. మెయింటెనెన్స్ చాలా బాగుందండి. మేమందరం 4 కలిసి వెళ్ళామన్నమాట. మా శారద ఆంటీ అంటే మా ఇంటి ఓనరు, ఆ తర్వాత ఆ లాస్ట్లో ఉన్న ఆవిడ పుష్ప ఆంటీ. ఆవిడెవరు అంటే ఆ పక్కన కూర్చున్న అక్క వాళ్ళ ఇంటి ఓనరు. సరదాగా మేము ఇంట్రడక్షన్లు ఇలా చెప్పుకుంటూ ఉంటాం అనమాట బయటికి మేమందరం కలిసి వెళ్ళినప్పుడు. అందుకనే మీకు కూడా అలానే చెప్పాను. బట్ 4 అయితే సరదాగా హ్యాపీగా ఉంటాము. టెంపుల్లో ఒక సైడ్న రేకుల షెడ్ లాగా ఒకటి చిన్న షెడ్ వేసి అందులో కొన్ని బాతులను పెట్టారు. అవి ఎంత హాయిగా ఉన్నాయో చూడండి, స్విమ్ చేసుకుంటా మళ్ళీ బయటకు వచ్చి తినుకుంటా ఆడుకుంటా చూడండి, అవి అసలు ఎంజాయ్ చేస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆంధ్ర జాను తెలంగాణ చింటూ.